కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. నాగార్జున ప్రస్తుతం 2 సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో హీరో ధనుష్ నటిస్తున్న కుబేరా ఒకటి. ఈ మూవీకి శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీలోనూ నాగ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కూలీ నుంచి నాగ్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవల రజనీకాంత్ తన 171వ చిత్రానికి అట్టహాసంగా అయితే శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూలీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. గతంలో ఈ పోస్టర్ టైటిల్ టీజర్ విడుదలై అభిమానులు ఎంతగానో ఆకట్టుకుని ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నిన్నటి నుంచి ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ నటుడు చౌబిన్ షకీర్ పోస్టర్ నిన్న విడుదలైంది. ప్రస్తుతం రజనీకాంత్ వేటాయన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ తో రజనీ తన 171వ సినిమా తీస్తారని తెలుస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటులు సత్యరాజ్, మాస్టర్ మహేంద్రన్, శృతి హాసన్, అలాగే కన్నడ నటుడు ఉపేంద్ర ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తారని గతంలో కోలీవుడ్ సర్కిల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో నిన్న 28వ తేదీ నుంచి ఈ సినిమాలో నటించబోయే మరికొంతమంది పోస్టర్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ నటుడు చౌబిన్ షకీర్ పోస్టర్ ను విడుదల చేసింది టీం. ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. మంజుముల్ బాయ్స్ లో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు చౌబిన్. ఈ నేపథ్యంలో ఈ రోజు టాలీవుడ్ స్టార్ కింగ్ నాగార్జున పోస్టర్ ను చిత్ర బృందం అయితే విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక రజనీ వేటాయన్ విషయానికి వస్తే జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న 170వ సినిమా వేటాయన్. జై భీమ్ ఫేమ్ టిఎస్ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ ఈ చిత్రానికి అయితే సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుపాటి, రితికా సింగ్, తుషార్ విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తుంది. అక్టోబర్ 10న వేటాయన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అయితే ప్రకటించింది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యు, బై బై.